ఉన్నారు అందరూ బాగుండాలని నేను మా మమ్మీ ఉండాలి. ఈరోజు ఏం తిందామా అని సింపుల్గా రైస్తో చేద్దాం రాండి. ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. రాండి మనం వెళ్ళి ఆకలేస్తున్నాం. వాళ్ళు ఆనియన్ వేసాము. ఏంద్రా ఈ పిల్ల ఏం చేస్తుందా అని చూస్తున్నారా? ఏదో చేస్తున్నా చూడండి. చాలా ఆలుగడ్డ వేసాము. ఆలుగడ్డ ఫ్రైడ్ రైస్, ఆలుగడ్డ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తాము. ఎగ్ ఆమ్లెట్ పొట్లం రైస్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇవన్నీ మగ్గాలబ్బా. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాము. దీన్ని కలిపెట్టి కొంచెం సేపు మూత పెట్టి వదిలేస్తే మగ్గిపోద్ది. ఇదేమో ఆమ్లెట్కి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, సీడ్స్ తీసేసిన టమాటా ముక్కలు, కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఉప్పు వేసి ఇలా బాగా స్మాష్ చేసి పెట్టుకోవాలి. స్మాష్ చేసి పెట్టుకొని ఇప్పుడు దీంట్లో ఆలుగడ్డ దాంట్లో పసుపు వేసుకోవాలి. కొట్టి పోస్తున్నాం. దీన్ని బాగా స్మాష్ చేయాలి. మళ్ళీ ఎల్లుల్లి కారం వేసాం. చాలా టేస్ట్ బాగుంటుంది అన్నట్టు. రైస్ వేసాం. అందులో బాగా వైట్ రైస్ లేకుండా మంచి కలిసేలా కలుపుకోవాలి. ఈ ఆమ్లెట్ ఇలా మ్యాష్ చేసుకున్నాం కదా, ఇందులో కొంచెం అంటే 1 టేబుల్ స్పూన్ పాలు చాలా బాగుంటుంది. నేను ఆన్లైన్లో ఇప్పుడు మనం దాంట్లో కొత్తిమీర వేసాం. కొత్తిమీర అలా వేసేసుకోవాలి. వేసుకొని దీన్ని అలా కలుపుకోవాలి. కలిపి అంటే ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆమ్లెట్ వేసుకొని దాంట్లో ఇది స్టఫ్ చేద్దాం. ఇప్పుడు మనం ఆమ్లెట్ రెడీ చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని చుట్టూ ఆయిల్ అప్లై అవ్వాలి. ఇప్పుడు మనం ఆమ్లెట్ వేద్దాం. వేసుకోవాలి. చుట్టూతో తిప్పుకోవాలి. ఎందుకంటే మనకి పెద్దదిగా రావాలి. ఇలా చుట్టూతో తిప్పుకున్న ఆమ్లెట్ని ఇందులో మనం చేసుకున్న వెజ్ రైస్ని, ఇప్పుడు ఈ వెజ్ ఆలు రైస్ని అందులో పెట్టాలి. ఇలా మనం చేసుకోవాలి. అంతే, చిటికలో సూపర్గా. లోపలేమో వెజ్ ఆలు రైస్, పైనేమో నాన్ వెజ్ ఎగ్. సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్లని ఒక తన్నండి. లైక్, షేర్. ఓకే, బాయ్.